లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్తదేవవనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధవిభవ బ్రహ్మేంద్రగంగాధరాం త్వాం త్రైలోక్యకుటుంబినీం సరసిజాం వందే ముకుందప్రియాం. సిద్ధలక్ష్మీర్మోక్షలక్ష్మీర్జయలక్ష్మీ సరస్వతీ శ్రీర్లక్ష్మీర్వరలక్ష్మీశ్చ ప్రసన్నా మమ సర్వదా. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన నందననామ సంవత్సరం దక్షిణాయనం, వర్ష ఋతువు, శ్రావణ మాసం, కృష్ణపక్షం, శుక్రవారం. సూర్యోదయం 5:59, సూర్యాస్తమయం 6:45. తిథి పాడ్యం ఉదయం 7:22 వరకు, నక్షత్రం ధనిష్ట రాత్రి 8:46 వరకు, వర్జన్ రాత్రి 3:59 నుంచి 5:35 వరకు, దుర్ముహూర్తం ఉదయం 8:32 నుంచి 9:23 వరకు, మరల మధ్యాహ్నం 12:45 నుంచి 1:39 వరకు, అమృతకాలం ఉదయం 10:35 నుంచి 12:09 వరకు, రాహుకాలం శుక్రవారం కాబట్టి ఉదయం 10:30 నుంచి 12 గంటల వరకు. నేటి విశేషం అశూన్య శయన వ్రతం. దీనిని మనం ఆచరించటం వలన వైవాహిక జీవన సౌఖ్యం లభిస్తుంది. ఉదయం నుంచి సాయంకాలం వరకు లక్ష్మీనారాయణులను పూజించి, సాయంకాలం కొత్త మంచం మీద పవళింపు సేవ వారికి ఆచరించి, వారిని పూజించి, మంచివారైనటువంటి దంపతులను సాక్షాత్తు లక్ష్మీనారాయణులుగా భావన చేసి వారిని పూజించి, ఈ లక్ష్మీనారాయణ ప్రతిమతో కూడి ఉన్నటువంటి ఈ మంచాన్ని ఆ దంపతులకు దానం చేయాలి. అలా చేయటం వల్ల భార్యాభర్తలు ఇరువురు కూడా అన్యోన్యంగా జీవితాంతం సుఖంగా మోక్షోపయుక్తమైనటువంటి జీవన విధానంలో కొనసాగుతారు. నేటి కాలంలో ఇది కలియుగం కాబట్టి ఈ వ్రతం కనీసం 4 పర్యాయాలైనా చేయడం మంచిది. అలా చేయటం వలన దంపతులు ఇరువురు కూడా వైవాహిక జీవన సౌఖ్యంతో పాటు మోక్షోపయుక్తమైనటువంటి ఆ అవగాహనను పొందుతారు. నేటి ఆణిమత్యం. తృప్తి లేని వారు తన ప్రశాంతతను తానే దూరం చేసుకుంటారు. నిశ్శబ్దాన్ని అర్థం చేసుకోలేకపోతే నిరాశగా మారిపోతుంది.